ఫ్రెండ్స్, నేను మా బావ కందుల చెట్టుకు వచ్చినాం, కందులు ఏరుతున్నాం. ఇది మా పొలం అన్నమాట, ఆ విలేజ్లో. మీరు కూడా చూడాలి, మీరు కూడా ఎంజాయ్ చేయాలని మీకు చూపిస్తున్నాం. ఫస్ట్ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి, ఓకేనా? చాలా బాగుంటుంది వీడియో, చూడండి. బావా, కందులు ఎట్లా ఏంది, ఎన్ని రోజులు పడుతుందా ఈ కందులు పంట రావడానికి మనకి? 3 నెలలు. 3 మంత్సా? అంటే వీటికంటే చిన్న సైజు ఉంటాయా లేదా పెద్ద సైజు ఉంటాయా? చిన్న సైజు ఉంటుంది, మీడియం సైజు ఉంటుంది, ఇది పెద్ద సైజు. ఓహోహో, అంటే ఇది పెద్ద కందులు అనమాట. ఇవి కిలో ఎట్లా పోతాయి? ఇది కిలో 120. 120 రూపాయలు. మళ్ళీ హైదరాబాద్లో తక్కువ అమ్ముతారు బాబా, 70 రూపీస్కి, 60 రూపీస్కి ఇచ్చేస్తారు. మళ్ళీ కందులు అమ్ముతారా కాయలు? ఇవే సేమా? కాయలు ఇక్కడ 50 రూపీస్కి, 40 రూపీస్ కూడా దొరుకుతాయి. ఈ కందులు ఒలిసి ఎండబెట్టి అమ్మితే అది 120 రూపాయలు. అవును బా. మళ్ళీ దీంతో పాటు ఇంకేం పండిస్తారు బా మీరు? కాయలు బాగున్నాయి అక్క? ఇవి కాయలు ఉడకబెట్టి తింటే బాగుంటాయి కదా అక్క? అవునా? అంతేనా? అబ్బాబాబా, కాయలు అయితే మంచి కాయలు పూసున్నది అక్క, మంచి కాయలు కాస్తున్నది. చూడండి దోస్తులు, ఎంత మంచి మంచి కాయలు అంటే హైలైట్ కాయలు అనమాట. అయితే మా అక్క అనమాట, మా అక్క మా బావగారు ఇద్దరు మాకు తీసుకొచ్చారు ఇక వాళ్ళు పొలంలోకి. ఇవన్నీ చిన్న కందులు దోస్తులు, ఇవన్నీ చిన్న చిన్న స్మాల్. ఇవి చిన్న కందులు అంటారు, ఇవేమో పెద్ద కందులు అంటారు. చూడండి ఎంత బాగుంది కందులు. ఒకవేళ మీకు కావాలంటే ఈ ఒరిస్సా సైడ్ వస్తే చాలా దొరుకుతాయి, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్లో 60-70 రూపాయలకి వస్తే వీడు వచ్చేసి 120, 130, 140. స్టార్టింగ్లో 120 అంట. ఇవిడేమో మేము మొన్న ఇప్పుడు వస్తుంటే మెయిన్ రోడ్లో అడుగుతున్నామో వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా ఫ్రెండ్స్? 80 రూపీస్ చెప్పింది. ఇంకొక ఆమె 100 రూపీస్ చెప్పింది అనమాట. ఆడ కొనుక్కుందాం అనుకున్నాం, వచ్చేసినాం. మా బావాలది ఉంది కదా పొలంలో, చాలా చాలా ఉన్నాయి. ఈడ తీసుకుంటున్నాం. చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి ఎట్లా గెల ఫుల్ జబర్దస్త్ ఉంటాయి. అవన్నీ హైదరాబాద్కి వెళ్ళి ఎవరైనా వస్తారా కొనడానికి అంటుంది. ఈడ వచ్చి కూడా హైదరాబాద్లో ఎవరు కొనరక్క, ఎందుకంటే మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకోరు. లేదక్క మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి, మా కాడేమో 60-70 రూపాయలకు దొరుకుతుంది, మీరేమో 120, 130 చెప్తున్నారు. ఎవరు తీసుకుంటారు? అవసరం లేదు, మాకు హైదరాబాదే బెటర్. లేదు బాబా, మీ మెయిన్ రోడ్కి వెళ్ళి వస్తుంది, అడుగుతుంది ధర్మాన్ని దిగి అడిగితే 120 రూపాయలు చెప్పింది ఆమె. వద్దని వచ్చేసినాం మేము. అచ్చా, 60 రూపాయలకు మాకు దొరుకుతాయి కందులు. ఇవే కందులు, సేమ్ కందులు. టైగర్ కందులా? మా అక్కడ కూడా టైగర్ కందులు ఉన్నాయి, అన్నీ టైగరే. చూడండి దోస్తులు, ఎంత మంచి మంచి కందులు అంటే జవాడ చూడండి, హైలైట్ కందులు ఇవన్నీ. సూపర్ కందులు, సూపర్. మీరు ఒకసారి ఎప్పుడైనా విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్టు మాకు కూడా చూపించండి, మేము కూడా చూపిస్తాం. మా సబ్స్క్రైబ్ మొత్తం చాలా ఎంజాయ్ చేయాలని ఈ వీడియో తీస్తున్నా. ఇక్కడ ఎట్లా అంటే మొత్తం గుట్టల్లో ఉంటుంది, కొండల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునా? అంతేనా? హైదరాబాద్ వాళ్ళు అందరూ మన ఫ్రెండ్సే, అందరు వస్తారు. వాళ్ళకి వండి పెట్టాలి, మళ్ళీ చికెన్ మటన్ వండి పెట్టాలి, మంచిగా పెడతారా? కందులు ఉన్నాయి మరి, ఇంకా ముదరలే కదా, ముదిరిపోయినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. చూడండి నా చేతిలోకి ఎన్ని ఉన్నాయి, హైలైట్ అనమాట. దీనికి అంటారు కందులు. ఈ ఉడకబెట్టుకుంటే కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట.